చేస్తున్నారు, 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 చేస్తున్నారు. చెప్పలు పెట్టి ప్రభుని స్తుతించినారు, చెప్పలు పెట్టి ఆత్మదేవుని స్తుతించినారు, చేస్తున్నారు, చేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహారాజుగా నిలిచావు ప్రతి స్థలమునా. అందరూ చెప్తాం. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు సిలువాయే సుకుమారుడా నీ చరితము నేనెంత వివరించును. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. అందరం అడుగుదాం, నన్ను నడిపించేది రాజ్యం. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. కలిగిన క్షేమము ఎన్నడు నలు వీడగే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా, యేసయ్యా, అడుగమందరు నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ ప్రేమే చాలయ్యా. నీ తోడే చాలయ్యా. నీ మాటే చాలయ్యా. నీవుంటే చాలయ్యా. అందరూ మోకరించి దయచేసి ప్రతి ఒక్కరు మోకరించి మనసారా అయ్యా నాకెవరున్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. నీ కృప ఉంటే చాలు ప్రభు. నీ కృప జీవము కన్నా ఉత్తమమైనది. నీ ప్రేమ ఉంటే చాలు. నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రేమ స్వరూపమైన నీ ప్రేమ ఉంటే చాలు. నా పైన నీ దయా కనికరం ఉంటే చాలు. మనుష్యులు నన్ను తృణీకరించిన, మనుష్యులు ప్రభువుని సేవించిన, మనుష్యులు ప్రభువుని పనికిరాని పక్కన వేసిన, నిన్ను స్తుతించిన, నిన్ను మహిమ పరచిన నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమయ్యా. కనులకు లేదు, లోకములో ఎవరికి లేని ఘనత, ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చావు. అయ్యా ఏమి చిరునవ్వు తెలుసుకోవాలి.
జీవితం అంతా నీకే సమర్పిస్తాను. నీపైనే నా విశ్వాసం, నీపైనే నా ఆధారము, నీవే నా బలము, నీవే నా ధైర్యమయ్యా. అవును ప్రభువా, సియోనుకు నన్ను నడిపించమయ్యా. ఆ నిత్య సియోనుకు నన్ను నడిపించు. సౌందర్య సియోను చేరేంత వరకు నా చేయి పట్టుకుని పరిశుద్ధుడా, నా జీవన సారథి, నా రథ సారథి ఎక్కడికి వెళ్ళిన ప్రతి స్థలములు నాకు తోడు అవుతాడు. దావీదు ఎక్కడికి వెళ్ళిన యెహోవా అతనికి తోడేవుడి. నేను ఎక్కడికి వెళ్ళి నాకు తోడున్నావయ్యా. అయ్యా, చివరి వరకు నా వెంట ఉంటాను. ఈ లోకంలో ఉన్నది నాకేది వద్దయ్యా. మనుషులు ప్రభు నమ్మదగిన వారు కాదు, బంధువులు ప్రభు ఆదరించేవారు కాదు. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయం. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఇక్కడ ఉన్నది కనుకనే తండ్రి మేమందరం వచ్చి నాకు మమ్మల్ని బలపరచము. నీ వాక్కులతో మమ్మల్ని బలపరచు. అవునయ్యా, చివరి దినాలలో అంత్య దినాలలో మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి గొప్ప కృపను అనుగ్రహించు అయ్యా. అతి శీఘ్రంగానే నేను రాకడ రాబోతున్నా. ఏ ఒక్కరు మేము ఇక్కడ నేను విడిచి వెళ్ళిపోకూడదు. ఏ మాత్రము తండ్రి మేము ఇక్కడ ఉండకూడదు తండ్రి. నిండిత రాజ్యానికి ప్రతి ఒక్కరు మెత్తబడాల ప్రభువా. అయ్యా, మమ్మల్ని నన్ను నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో నింపుము. ఓ రిమల రమ శబలరి కరబ రినల రన రమ శబల ఓ రికన మల రమ. యేసయ్యా, ఇక 2026 సంవత్సరమున, ఇక నూతన సంవత్సరమున మమ్మల్ని అందరినైనా కొలత లేని అభిషేకంతో అభిషేకించు అయ్యా. నీ ఆత్మ మెండుకునైనా మా మీద కమ్మరించు. నీ ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని నడిపించాలి. అవునయ్యా, ఇన్ని రోజులు మన్నైనా నేను కన్నిటిని నేను నాట్యముగా మార్చినావు తండ్రి. ఇక ముందు కూడా తండ్రి మా కన్నిటిని నాట్యంగా మార్చము తండ్రి. ఏ దుఃఖము వేదన మా జీవితాలలో ఉండకూడదు. ఎందుకనగా తండ్రి నీ రక్తంలో కడగబడిన బిడ్డలము నీ సన్నిధానం నిత్యంగానైనా నిన్ను స్తుతించు, ఆరాధించు, నిన్ను అవును మహిమపరచు ఉండాలి. ఇదిగో ప్రభువా, ఒక ప్రత్యేక సమయంలో మేము వచ్చి ఉంటున్నాం. నీ దైవదాసులను నేను అభిషేకించు, కొలతలేని అభిషేకంతో అభిషేకించు అయ్యా. అయ్యగారు చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకోగలగనాలా పరలోక జ్ఞానం అనుగ్రహించు. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు మీరు దీవించి అర్థం చేసుకోగల జ్ఞానమును అనుగ్రహించు. అయ్యా, మా కొరకు దాచిపెట్టి ఉంటున్నానన్నా మీ యొక్క నన్ను ఆశీర్వాదములు దైవదాసుని మూలకంగా మీరు మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు. ఇదిగో అయ్యా, మా యవన బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. మా యవన బిడ్డలు బలపరచు తండ్రి. ఎంతగా నన్ను పరిచయలు కొనసాగుతుండగా తండ్రి మా బిడ్డలన్నైనా నీ ఆత్మతో నింపు, అభిషేకించు. నీ దైవదాసుల ద్వారా కూడా ఆ బిడ్డలను తండ్రి మాట్లాడమని కోరుచు. నీకేమందరూ కొలతలేని అభిషేకంతో నీ దైవదాసులను అభిషేకించి నీ నామ మహిమార్థంగా వాడుకోమని కోరుచు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ 2 వందనాలు చెల్లిస్తున్నాం.
మరి చివరి లైన్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన రానక్క గారికి, అందరికి దూరం నుంచి వచ్చిన అందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నిండు వందనాలు. అందరు బాగున్నారమ్మా? హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నామయ్యా. పొద్దున కూర తినే వరకు గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం వృధా చేయకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. మరి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు ఏవి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఏమిటి? మన సబ్జెక్ట్ ఏమిటమ్మా ఈరోజు? యెహోవా యందు భయము భక్తి ఉంటే వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు కదండి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే భయము భక్తి కలిగి జీవించిన వారిని నేను ఆశీర్వదిస్తా అంటున్నాను. రెండు ఉండాలంట. ఏముండాలమ్మా? భయము భక్తి. అప్పుడే మనం దేవునికి ఇష్టమంట. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మరి దేవుడిచ్చేటువంటి యొక్క ప్రయోజనాలు కావచ్చు, లాభాలు కావచ్చు, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు మరి ఏమై ఉన్నాయో ఒక 4 మాటలు 5 మాటలు చూసుకుందాం ఈరోజు. పరిశుద్ధ గ్రంథం నుంచి సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 10వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. హల్లెలూయా. దయచేసి తల వంచుదాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, నీ పాదాలకు వందనములు తండ్రి. ఇంతవరకునైనా ఆత్మతోనూ సత్యముతోనూ నీ స్తుతించుటకు, ఘనపరచుటకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. మరి ప్రభువా, ఎవరికి లేని ధన్యతనైనా మాకందరికీ ఒక చిన్న మందగా ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి నడిపించి లోకం నుంచి వేరు చేసి ప్రభువా, ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఆత్మీయ కుటుంబముగా నీ సన్నిధానములో కూర్చోబెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినామయ్యా. పరిశుద్ధ గ్రంథం నుంచి నైనా పరిశుద్ధమైన నీ మాటలు మరి మేము వింటుండగా మరి ప్రభువా, మా అందరితో మాట్లాడు. నీ పక్షంగా నిలబడిండగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నా నోటికి బుర్రగా ఉండి మోసే ద్వారా, ఇర్మియా ద్వారా మాట్లాడినట్లు ఇక్కడ వచ్చిన వారితో దూరాన సమీపాన ఎందరైతే ఈ శబ్ద తరంగాల ద్వారా నీ కేకలు మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడితే ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహింపగల మనస్సు దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని అపవాదిగా ఎత్తుకొని వెళ్ళకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని అయ్యా. పరిశుద్ధాత్ముడ, నా సొంత మాటలు కాకుండా మీరే నా నోటికి బూరగా ఉండి మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన అంశం ఏమిటమ్మా ఈరోజు? అందరు చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు ఏమిటంటే, దేవుడు అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మొదటగా జ్ఞానం ఇస్తాడంట. తెలివి, వివేకం గల హృదయం దేవుడు ఇస్తాడంట మనకి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషికి తెలివి కావాలా, జ్ఞానం కావాలా, వివేకము కావాలా. ఈ మాట రాసినది కూడా పరమ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయనంత జ్ఞానవంతుడు అంతకు ముందు లేడంట, అటు తర్వాత లేడంట. ఆయన ఏమంటున్నాడు? జ్ఞానము దేవుడే ఇవ్వాలా అంటున్నాడు. ఎవరి వాళ్ళమ్మా? దేవుడే జ్ఞానం ఇవ్వాలంట. మనం ముఖ్యంగా
చదువుకున్నటువంటి విద్యార్థినులకు బాగా చదువుకుంటారు. ఎగ్జామ్కి పోయినాక అలాగా గీరుకుంటుంటాం. ఇది అన్న క్వశ్చన్కి ఆన్సర్ అర్థం కాకున్నది. రాత్రి అంతా చదివినా ఇప్పుడు గుర్తుకు రాకున్నది. రాత్రి అంతా చదివి బట్టినా ఇక్కడికి వచ్చే ఒక్క మాట కూడా గుర్తుకు రాకుండా. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొదట గంట జ్ఞానము, తెలివి, వివేకము మనకు దేవుడు అనుగ్రహిస్తాడంట. ఎందుకంటే మరి వాక్యం అంటది ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదివితే 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఫస్ట్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలంట. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఎవరు అడగాలంటమ్మా? మనము దేవుని జ్ఞానం అడగాలంట. అయ్యా నాకు జ్ఞానం ఇతని చదువుకుంటున్నాను, ఒక్క సబ్జెక్ట్ కూడా అర్థం కావడం లేదు. అయ్యా వివాహం అయింది కానీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. నా భర్తను ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. నా భార్యతో ఎలా ప్రేమగా ఉండాలో అర్థం కావడం లేదు. అసలు ఈ లోకంలో ఎలా జీవించాలో నాకు అర్థం కావడం లేదయ్యా. నాకు జ్ఞానం తండ్రి, జ్ఞానము కొదుగా ఉందయ్యా, తెలివి కొదుగా ఉందయ్యా, నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రతి ఒక్కరంట దేవుని అడగాలంట. మనం ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తాం, బంధువుల దగ్గరికి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్తాం. ఈ మధ్య మరి మొబైల్ ఫోన్ యూజ్ చేసే వారికి ఏది కావాలన్నా కానీ ఓకే గూగుల్ కొడితే ప్రతిదీ మనకు వెంటనే మనకు సమాధానం వచ్చాయి. అంటే బైబిల్ అంటుందండి ఒక మాట, జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకుంటుందంట. ఏం కట్టుకుంటుందమ్మా? కుటుంబాన్ని కట్టుకుంటా జ్ఞానవంతురాలు. సామెతల గ్రంథము మరి 14వ అధ్యాయము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకు. జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే ఇంటిని కట్టుకుంటుంది. పిల్లలు ఎలా పెంచుకోవాలో, ఎలా భర్తతో ఉండాలో, ఎలా సమాజంలో ఉండాలో ఈ యొక్క జ్ఞానవంతురాలు అలా ఆలోచన చేసి కుటుంబాన్ని అంట కట్టుకుంటుందంట. రూతమ్మ మోయాబు దేశంలో ఉన్ననాళ్ళు కుటుంబాన్ని కట్టుకోలేదు. మోయాబు దేశంలో ఉన్ననాళ్ళు దేవుని బిడ్డ కాదామె. ఎప్పుడైతే భర్త చనిపోయిన తర్వాత ఒకటే ఇంటిలో 3 విధవరాలు నుండి నయోమి, ఓర్పా, రూతమ్మ 3 విధవరాలుగా ఒకటే కుటుంబంలో ఉన్నప్పుడు మరలా ఏమొచ్చిందంటే వాళ్ళకి జ్ఞానము, తెలివి, బుద్ధి వచ్చి బెత్లెహేంకి వెళ్దాం, అక్కడికి వెళ్తే దేవుడు మరలా ఆహారం ఇస్తున్నాడు అంటాని మరలా దేవుని యొక్క ఆ యొక్క గ్రామం అయినటువంటి బెత్లెహేంకి వెళ్తే అక్కడికి వెళ్ళాక రూతమ్మ జీవితము బాగుపడేది. అంతవరకు చేదైన జీవితమే. జ్ఞానం లేదు. అసలు జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే మనం అనుకుంటాం ఈ లోకంలో మనిషికి ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలా జీవించాలో తెలివి వివేకాలతో నడుచుకోవడమే అని జ్ఞానం అంట. జ్ఞానం అంటే బైబిల్ అంటది. జ్ఞానం అంటే దేవుడే అంట. జ్ఞానం అంటే ఎవరమ్మా? దేవుడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉండును, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుడు జ్ఞానమై ఉన్నాడంట. దేవుడే జ్ఞానం. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సొలొమోను మహారాజు అన్నాడు, అయ్యా చిన్న వయసులో నన్ను రాజు చేసినావు, ఇన్ని లక్షల ఇశ్రాయేలు ప్రజలను ఎలా పరిపాలన చేయాలో నాకు అర్థం కావడం లేదు, నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నీకేం కావాలో కోరుకు అని చెప్పేసి రాత్రి దర్శనం ఇచ్చాడు దేవుడు. నీకేం కావాలో కోరుకు అని చెప్పి దేవుడంట కళ ద్వారా సొలొమోనుకు దర్శనం ఇచ్చాడు. అప్పుడు
అప్పుడు సొలొమోను మహారాజు ఏమడిగినాడంటే సమూయేలు మొదటి గ్రంథము చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ గ్రంథము సొలొమోను మహారాజు గారు మరి రాత్రికాల సమయాన్ని నిద్రిస్తున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. రాజులు మొదటి గ్రంథం రాజు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాము. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు ఆ వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, ఆ దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణములైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించును. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. చదువుక తర్వాత మాట. అది పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, కమీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే లోకంలో ఆ మనిషితో ఎవరు సాటిగారంట. ఆనాడు సొలొమోను మహారాజు గారు రాత్రికాల సమయం నిద్రపోతున్నప్పుడు దేవుడు కలదార దర్శనమిచ్చి సొలొమోను నీకేం కావాలో కోరుకున్నాడు. నీకేం కావాలో కోరుకున్నాడు. రాత్రి మీరు ప్రార్థన అయిపోయినాక ఇంటికి పోయినారనుకోండి, దేవుడే మీకు దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకున్నంటే మీరేం కోరుకుంటారమ్మా? ఏం కోరుకరా? ఏ అవసరత లేవా మీకు? డబ్బు కోరుకరా? పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోరా? అప్పులు తీరిపోవాలని కోరుకరా? అనారోగ్యం నుంచి స్వస్థపరిచాయని కోరుకరమ్మా ఏమి? అయితే మీరందరూ సొలొమోనులే. హల్లెలూయా. ఆయన దేవుడు అడిగినప్పుడు సొలొమోను మహారాజు ఏమన్నాడంటే, అయ్యా నాకేమొద్దు తండ్రి, చిన్న వయసులో రాజును చేసినాం, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు, ధైర్యం లేదు, ఏమీ లేదు, నాకు జ్ఞానం ఈ ప్రభువు అన్నాడు. అంటే దేవుడు ఆశ్చర్యపోయినాడు. అరే ఏదో డబ్బు అడుగుతావు అనుకున్నా, ఐశ్వర్యం అడుగుతావు అనుకున్నా, శత్రుల ప్రాణాలు అడుగుతావు అనుకున్నా. కొంతమంది అండి, నాకు దేవుడు ఇప్పుడే దర్శనం ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని ఎన్నో రోజుల నుంచి ఒక కుటుంబం వేధిస్తుంది, యేసునామములో ఆ కుటుంబం నాశనం అయిపోవాలా కోరుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఆయనంట శత్రుల ప్రాణాలు అడగలేదు కదయ్యా, జ్ఞానం అడిగినావు. సరే ఇప్పుడే నీకు జ్ఞానం ఇస్తున్నా, వివేకం ఇస్తున్నా, తెలివిస్తున్నా అని చెప్పేసి దేవుడిచ్చాడంట ఆ జ్ఞానము. ఆ జ్ఞానం ఎలా ఉందంటే పూర్వీకులలో ఆయన వంటి వాడు లేడంట, అటు తర్వాత కూడా ఆయన వంటి వాడు లేడంట. ఈ రోజు వరకు భూమి ఉన్నన్నాళ్ళు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఎవరు రారంట. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయన జ్ఞానం చెప్పండి? అడుగుతానే దేవుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? యెహోవా యందు ఆయన ఎలా ఉన్నాడు? భయము భక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవునదు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే జ్ఞానం అలా ఉంటుంది. ఆయన జ్ఞానాన్ని చూడడానికి భూమి మీద ఉన్న సకల రాజులు అందరూ వచ్చారంటండి. భూమి మీద ఉన్న ప్రతి రాజు వచ్చాడంట ఆ రోజులలో. ఇంత జ్ఞానవంతుడు ఇంతవరకు భూమి మీద ఎవరు లేరే అని రాజులు ఎందరైతే ఆ రోజులలో భూమి మీద ఉన్నాలో ప్రతి రాజు ప్రతి రాణి ఆ యొక్క జ్ఞానాన్ని సొలొమోను చూడడానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే దేవుడు జ్ఞానం ఇవ్వాల. దేవుడు అన్నాడు జ్ఞానవంతుడు అయితే కుటుంబాన్ని కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తాడంటమ్మా? కుటుంబాన్ని కూడా అసలు జ్ఞానం అంటే ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు సొలొమోను గారు. చూద్దాం అన్నమాట. సామెతల గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం త్వరగా.
సామెతల గ్రంథం చదువు. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది, భోజన పదార్థమును సిద్ధపరిచినది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించి పట్టణమందల మెట్టల మీద అది నిలిచి, ఆ జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. జ్ఞానము లేని వారి ఉండక బ్రతుకుడి, తెలివి కలగజే మార్గంలో చక్కగా నడువుడంట. జ్ఞానం ఏం చేస్తుందంటమ్మా? ఇలా నడివీధులు నిలబడి, జ్ఞానం లేని వారులారా నా దగ్గరికి రండి, నేను జ్ఞానం ఇస్తానంటున్నాడు. ఎవరంటున్నారండి? దేవుడే. జ్ఞానం అంటే ఎవరంట? దేవుడంట. ఇంకా స్పష్టంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే అక్కడ ఇంకా జ్ఞానం అంటే ఏమిటో స్పష్టంగా యోహాను భక్తుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీప స్తంభములు, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యోహాను భక్తుడికి దర్శనం వచ్చింది. 7 దీప స్తంభముల మధ్య ఒక మనుష్య కుమారుడు చూశాడంట. ఎవరా మనుష్య కుమారుడు? చెప్పరు, ఎవరమ్మా మనుష్య కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. జ్ఞానం అంటే యేసయ్యనే. ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడనుకో, నీ ఇంటిలోకి వచ్చాడనుకో, నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ భర్త మారడం లేదంటే నీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేదంటే దేవుడు లేడు. దేవుడు ఎందుకు అంటే దేవునికి నువ్వు భయభక్తులు కలిగి జీవించడం. రూతమ్మ ఎంత భయం, ఎంత భక్తి అంటే నీ దేవుడే నా దేవుడు అత్త, నీ ఇల్లే నా ఇల్లు, నీ కుంపడే నా కుంపడి, నీ సర్వే నా సర్వ అనింది. వెళ్ళగానే దేవుడు ఏం చేశాడంటే పరిగెలు ఏరుకుంటూ ఆ పొలానికి యజమానాలు చేశాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే జ్ఞానవంతుడని యేసయ్య ఆమె జీవితంలోకి వచ్చాడు. ఈరోజు నీకు, నీ కుటుంబానికి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానం ఇస్తాడో, ఆయన ఎప్పుడైతే నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి వస్తాడో, రూతమ్మ జీవితాన్ని ఆశీర్వదించినట్లు, సొలొమోను మహారాజును ఆశీర్వదించినట్లు నిన్ను, నీ పిల్లలని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మధ్య మన మందిరానికి ఒక తల్లి వచ్చిందండి. యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది. ఒక్కడే కుమారుడు. ఆ పిల్లడికి ముఖమంతా మచ్చలు, ముఖమంతా సన్న గుల్లలు, తెలివి జ్ఞానం ఉరువు లేదు. మళ్ళా 7వ తరగతి ఏమో చదువుతున్నాడు. 7వ తరగతి 6వ తరగతి. ABCDలు కూడా ఆ అబ్బాయికి గుర్తులేవంట, ఆలు గుర్తులేవంట, చదువు ఏది గుర్తున్నదంట అబ్బాయికి. ఏదైనా పని చెప్తే ఆ పని చక్కగా చేసేవాడు కాదంట. అంగడికి పంపించినామనుకోండి, ఒక 50 రూపాయలు ఇచ్చి మిగతా చిల్లర మనిషికి వచ్చేవాడంట. జ్ఞానమే లేదంట ఆ పిల్లోనికి. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఎగ్జామ్ రాసి వచ్చారు, సీటు కావాలని చెప్పేసి వచ్చి ఆ తల్లి మన మందిరంలో బయట రూము నుంచి కిచెన్ వరకు తిరుగుతూ ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది నాతో, మా భార్యతో. నా కొడుకు గురించి ప్రార్థన చేయను, ఆయన జ్ఞానమే లేదు, తెలివే లేదు, వాడికి ఎట్ట బతుకుతాడో, నాకు భర్త లేడు, నేనేమైపోతే ఒకవేళ మధ్యలో చనిపోతే నా కొడుకు పరిస్థితి ఏమిటి? బంధువులు పట్టించుకోరు, స్నేహితులు పట్టించుకోరు, ఎవరు ఒక్కరోజు కూడా చూసుకునేవారు కాదు. నా కొడుకు జ్ఞానం ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి తల్లి దాదాపు 10 నిమిషాలు కన్నీటితో ఏడ్చుకుంటుంది. చిన్నపిల్లోడు ఏదైనా కొనేయకపోతే రోడ్డు మీద పడి, నేల మీద పడి ఎలా ఏడుస్తాడమ్మా, అలా ఏడుస్తున్న తల్లి. మరి దేవుని మహాకృప, మరి నేను, మా భార్య, మరి దైవ సేవకులు, మామగారు ముగ్గురు ప్రార్థన చేస్తే ఆ అబ్బాయితో పాటు వాళ్ళ అక్క కొడుకు రాశారు, ఇద్దరు రాశారు ఎగ్జామ్. ఆ అబ్బాయికి రాలేదు కానీ సీట్ ఈ అబ్బాయికి వచ్చింది. హల్లెలూయా. ఆ తల్లి ఆశ్చర్యపోయింది, నా కొడుకు సీటు రావడం ఏంది, వాడికి అలే రావు, ABCDలే రావాయి అంటే దేవుడే జ్ఞానం ఇచ్చినాడు తల్లి, దేవుడే పాస్ చేసినాడు తల్లి, నీ కొడుకు ఉన్నత స్థానంలో ఇంకా ఆశీర్వదించాడు తల్లి అని చెప్పి. ఈ రోజు వరకు ఆ పిల్లోడికి మన మందిరం నుంచి అంగడికి వెళ్ళాలంటే చాలా దూరం.
మామ ఏదైనా పని చెప్తే నడుచుకుంటూనే పోతాడు వాడు. రాత్రి 11 గంటలప్పుడు నడుచుకుంటూ పోతాడు. పోయి ఏది చెప్తామో లిస్ట్ ఇచ్చి కరెక్ట్గా తీసుకొచ్చాడు. హల్లెలూయా. కారణం ఏమిటమ్మా? జ్ఞానం. దేవుడు ఎవరికి ఇచ్చాడు జ్ఞానము? దేవుని యందు భయము భక్తి ఉన్న వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ భర్తను కట్టుకుంటావు, నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ పిల్లల భవిష్యత్తును కట్టుకుంటావు. యవనస్తులకు ముఖ్యంగా జ్ఞానం అవసరం. చదువుకునే బిడ్డలకు నువ్వు ఎంత కష్టపడి ఇన్ని డైరీలు చదివినా, ఏమంటారు ఆ యొక్క బుక్స్ చదివినా కానీ పరీక్ష టయానికి వెళ్ళేసరికి ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలా మీకు. కనుక యెహోవా యందు ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి ఉంటావో నిశ్చయంగా దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక పక్కన వాళ్ళ చూసి చెప్పండి, ఈ రాత్రి దేవునికి జ్ఞానం అనుగ్రహించును గాక అని. ఆ జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకుందువు గాక. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం ద్వారానే మన ఈ లోకంలో జీవించాలి కదండి. తెలివి లేకుంటే జ్ఞానం లేకపోతే మరి మెంటల్ ఆసుపత్రులు చాలా మంది ఉన్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో వాళ్ళ బేడికి ఇచ్చినాం అనుకోరు, ఎలా బతకాలో తెలియదు వాళ్ళకి. మరి ఈరోజు మనకు అందరికి జ్ఞానం ఇచ్చాడు కనుక మనమందరము ఈ విధంగా దేవుని సన్నిధానికి సక్రమంగా క్రమంగా జీవించగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. కనుక దేవుని యందు ఎప్పుడైతే భయభక్తి కలిగి ఉంటామో దేవుడు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. రెండవ మాట చదువుతాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహించుకొనుటయే. హల్లెలూయా. రెండవది అంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు ఎలా ఉంటారంటే చెడుతనాన్ని అంట అసహించుకుంటారంట, పాపాన్ని అసహించుకుంటారంట, అన్యాయాన్ని అసహించుకుంటారంట, అవినీతిని అసహించుకుంటారంట, పాపము జోలికే వెళ్ళారంట వాళ్ళు. ఎవరమ్మా? దేవునందు భయభక్తులు ఉన్నవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. యోబు ఉన్నాడు, యోబు భక్తుడు. దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయనకి. చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడంట. ఇందాక సొలొమోను మహారాజుకు జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? పూర్వీకులలో ఈయన వంటి వాడు ఎవరు లేరు, ఇక మీదట ఎవడు ఉన్నాడని. ఇప్పుడు యోబుని చూసి ఏమంటున్నాడు? అపవాదిత అంటున్నాడు. ఈ రారా లూసిఫర్ కర్రవాడి రారాన్ని కూర్చోబెట్టుకొని యోబు సంగతి ఆలోచన చేసినావా? భూమి మీద న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని ఎందంట భయము భక్తి. చెడుతనం అంటే విసర్జించేవాడంట ఆయన. అసలు చెడు జరిగేతోడు ఆయన ఉన్నాడండి. పాపం చేసేవారితో కూడా స్నేహం చేయడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, భూమి మీద యోబు వంటి మనిషి లేడంటున్నాడు. ఈరోజు దేవుని భయం మనకు ఉందనుకోండి, ప్రార్థన అయిపోయినాక ఇంటికి వెళ్ళి మనము సీరియల్స్ చూడం, జబర్దస్తులు చూడం, ఏమండి సినిమా హాల్లోకి వెళ్ళాం, మనం డీజేలు అని చెప్పేసి ఏంటండి లోకంలో ఉన్నటువంటి లోక వ్యవహారాలకు వెళ్ళాం, త్రాగుడికి వెళ్ళాం. దేవుని భయం మనకుంటే వాట్సాప్లో ఎవరితో వాళ్ళతో చాటింగ్ చేయము. దేవుని భయం ఉంటే మనకు ఎవరితంటే వాడితో మనం ఫోన్లు మాట్లాడం, ఎవరితంటే వాళ్ళు ఫేస్బుక్లో మనము చాటింగ్లు చేయం. దేవుని భయం మనకు ఉందనుకోండి, చెడుతనం అని మనం విసర్జించుదామంట. దేవుని భయం ఉందనుకోండి, త్రాగవు నువ్వు. దేవుని భయం ఉంటే నువ్వు సిగరెట్లు తాగవు, సారా తాగవు. దేవుని భయం ఉందనుకోండి ఎలా ఉంటావంటే చెడుతనాన్ని అంటే అసహించుకుంటావంట. హల్లెలూయా. ఇప్పుడు మనం రోడ్డు పక్కన వెళ్తున్నామండి, ఒక రొచ్చు కాలువ కనపడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తామమ్మా? మన ముక్కు ఏం చేస్తాం? మూసుకుంటాం. అంటే అసహించుకుంటాం ఆ యొక్క రోత. దేవుని కూడా పాపం చేసేవారంటే ఇష్టం లేదంట అసలు. దేవుడు అంటున్న సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు, విడిచిపెట్టుము.
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడు భయభక్తులు కలిగి అసలు చెడు అంటేనే మనము అసలు మన మైండ్లోకి కూడా రానివ్వకూడదంట, మన చూపులోకి రానివ్వకూడదు. ఎక్కడైతే పాపం అనేది ఉంటే అక్కడి నుంచి మనం పారిపోవాలా. యవ్వనస్తుడు యేసేపు ఏం చేశాడండి? పారిపోయినాడు. చదువు ఆ మాట, ఆది కాండము నాకు బాగా ఇష్టమైన మాట, 39వ అధ్యాయం 9వ వచనం నుంచి 12 వరకు చదువుదాం త్వరగా. ఆది కాండ 39వ అధ్యాయం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యానికి చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో నేను దినదినం ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో సేవించుటకైనను ఆమెతో నిన్నుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో పాపము చేయమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. హల్లెలూయా. మూలవాక్యం ఏమిటమ్మా? రెండో మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవడమే. యేసేపు ఎంత భక్తుడంటే, ఎంత భయం అంటే, దేవుని యందు ఎంత భయభక్తులు అంటే, ఇంటిలో ఎవరు లేరయ్యా పాపం చేద్దాను అన్నగానే ఎద్దు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పేసి అక్కడ వస్త్రాలు వదిలేసి యేసేపు పారిపోయినాడు. పారిపోయినాడు కనుకనే ప్రధానమంత్రి అయినాడు. హల్లెలూయా. పారిపోయినందుకు ఏమైనాడమ్మా? ప్రధానమంత్రి అయినాడు. చెడుతనాన్ని అసహించుకున్నాడు కనుకనే ఆయన ఆరోగ్యానికి సత్తువకు బలము శక్తి ఇచ్చాడు దేవుడు. మనం ఏం చేయాలంటే పాపము, ఈ లోకమంతా పాపంతో ఉందంట. లోకాన్ని అపవాదిగాడు పరిపాలన చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక చివరి అధ్యాయం చివరిలో చదివితే లోకాధికారి అపవాదిగాడంట. ఎక్కడికి వెళ్ళినా త్రాగుడు, ఎక్కడికి వెళ్ళినా పాపమే, ఎక్కడ చూసినా పాపమే. ఈ పాపం నుంచి అంట మనమంతా వేరు చేయబడాలంట. ఆ లోకానికి ఆ పాపానికి సిలువేయాలంట మనం. దేవునికి అప్పుడే మనం ఇష్టమండి. సో ఇక సంసోను చూస్తే ఎక్కడ పాపం ఉంటే అక్కడికి వెళ్ళాడు. అందుకే ఆయన జీవితం పతనమైంది. యేసేపు మాత్రం పాపం ఎక్కడంటే అక్కడి నుంచి పారిపోయేవాడు. అంటే పాపం అంటే ఆ యొక్క చెడుతనం అన్న యొక్క పాపం అని ఆయనకు అసహ్యం. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు అది. మన దేవుడు ఎవరమ్మా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చిన చదివితే నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా ఉండు అన్నాడు. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటారో వారి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునందులో మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవించాలా. నేను ఎప్పుడైతే సేవలకు సమర్పించుకొని వచ్చానో దాదాపు 2 సంవత్సరాల పైగా అవుతుంది. మొబైల్ ఫోన్ ఏదైనా యూట్యూబ్లో ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా వ్యర్థమైనది వచ్చిందనుకో వెంటనే నాకు బాధ వెంటనే మార్చేస్తుంది. వెంటనే మార్చేస్తా. ఇన్స్టాగ్రామ్ వెంటనే తీసేసిన. దేవుని సేవకు అప్పుడు సమర్పించుకున్నాను. ఇన్స్టాగ్రామ్ ఏం చేసినమ్మా? తీసేసిన. షేర్ చాట్ ఉండదు, స్నాప్ చాట్ ఉండదు నా దాంట్లో, ఫేస్బుక్ ఉండదు. ఎందుకంటే అవి ఓపెన్ చేస్తానే అంత అసభ్యకరమైన వీడియోలే ఉంటాయి దాన్ని. మీరు బాగా కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అంత గలీజ్ వీడియోలు వస్తుంటాయి. అంటే మనం దేవుని భయభక్తులు ఉన్నామనుకోండి, మనలో కూడా ఏముంటాయి? ఆ లక్ష్యాలు ఉంటాయి. వద్దు, ఇవి నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, దీని ద్వారా నేను పాడైపోతాను, ఆత్మీయ స్థితి పాడైపోతుంది. ఎన్ని రోజులు బతుకుతాం మరి ఈ లోకంలో? వాక్యం అంటుంది కదా 90వ కీర్తన 10వ వచనంలో, మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరం, అట్టి వైభవం ఆయాసము దుఃఖకరం అన్నాడు. అందరం ఒకరోజు మరణించాల్సిందే. మరణించిన తర్వాత తీర్పు ఉంది. వాక్యం అంటుంది ప్రతి దానికి లెక్క చెప్పాలంట. ఎందుకు నువ్వు ఆ రోజు పాపం నుంచి పారిపోలేదు? ఎందుకు సినిమాల నుంచి నువ్వు పారిపోవడం లేదు? ఎందుకు త్రాగుడు కొట్టు నుంచి పారిపోవడం లేదు? ఎందుకు పరాయి వాని భార్య నువ్వు ఆశించావు? పరాయి వారి భర్తను ఎందుకు ఆశించావు అని ప్రతి దానికి దేవుడు లెక్క చెప్తాడు, అడుగుతాడు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. విశ్వాసం అడుగుతాడు, సేవకులు అడుగుతాడు. వాక్యం ఉంటుంది కదా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలమ్మా.
తలాంతులు ఇచ్చినప్పుడు వచ్చి మళ్ళీ అడిగినాడు, ఏం చేసినావు తలాంతులు అన్నాడు. కనుక ఈరోజు మనకు దేవుని భయభక్తులు ఉంటే చెడుతనాన్ని మనం అసహించుకుంటాం. హల్లెలూయా. ఇంటికి పోతానే ఇందాక ఒక ఇంటికి వెళ్ళానండి, ప్రార్థన గెలిచాను పోతే వాకిలు వేసుకొని సీరియల్ చూసాను. నేనన్నా, ఎందుకు వాకిలు వేసుకున్నావమ్మా? ఆ సౌండ్ వినపడితే ఈ సౌండ్ నీకు వినపడదనే. అదేం లేదయ్యా, ఇలా ప్రార్థన రా తల్లి అని. రాలే, భక్తురాలే కానీ భయం లేదు. మావాడే మా పిల్లడే కదా, వాడు పెడితే మేము పోవాలా అని అందరూ అలా వాళ్ళు. కానీ మీరు ఎవరు అలాంటి వాళ్ళు కాదు, మీ అందరికీ వందనాలు. మావాడు కాదు, దేవుని సన్నిధి అని చెప్పి వచ్చారు మీరు. హల్లెలూయా. అంతే కదమ్మా. కదా పాపడు బాధపడతాడు, ఎప్పుడు నుంచో పిలుచున్నాడు, పోకపోతే బాధపడతాను వచ్చినారా? లేదు కదమ్మా. దేవుని సన్నిధి అని చెప్పేసి మీరు వచ్చారు. భయం ఉంది, మీకు భక్తి ఉంది. కనుక మీ అందరి దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం పక్కన వాళ్ళని చూసి, దేవుని భయభక్తులు కలిగి ఈ రోజు నుంచి నువ్వు చెడుతనాన్ని విసర్జించువు గాక. పక్కన చెప్పుక, దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకో ఈ రోజు నుంచి. హల్లెలూయా. చదువుదాం, 3వ మాట చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువున కారణం. 3వ మాట ఏమిటంటే, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు ఏమిచ్చాడంటమ్మా? దీర్ఘాయువు ఇస్తాడంట. హల్లెలూయా. మీ అందరికి దేవుడు దీర్ఘాయువు దయచేయును గాక. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు ఉంటే మనకు దీర్ఘాయువు. ప్రసంగం అంటే ఒక మాట, దీర్ఘాయువుని కొంతమందిని తుంచుకుంటున్నారంట, వారికే వారే దీర్ఘాయువు పోగొట్టుకుంటున్నారంట. ప్రసంగి గ్రంథంలో చదువుదాం ఆ మాట. 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇచ్చాడు. జలప్రలయం తర్వాత దేవుడు ఆయుస్సును 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి కుదిర్చాడు. అంతకుముందు మన పూర్వీకులు మెతుషెల బైబిల్ అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతికినవాడు. 969 సంవత్సరాలు బతికినాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 969 సంవత్సరాలు మెతుషెల. తర్వాత ఆదాము గారు, తర్వాత చాలా మంది భక్తులు, అదేవిధంగా నోవాహు. జలప్రలయం తర్వాత ఏం చేశాడంటే, ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి ఇస్తుంటే ఇష్టానుసారంగా పాపాలు చేస్తున్నారని చెప్పి దేవుడు జలప్రలయం తెప్పించి తర్వాత 70-80 సంవత్సరాలు దీర్ఘాయువు కుదిర్చాడు దేవుడు. ఆ 80 సంవత్సరాలంట మనం జీవించాలంటే మనం ఎలా ఉండాలంటమ్మా? దుర్మార్గ పనులు చేయకూడదంట. కొంతమంది అంటారు, ఎప్పుడు ఒక కుటుంబాన్ని పాడు చేయాలా, కుటుంబం నాశనం కావాలా, వ్యక్తి నాశనం కావాలా, వాళ్ళ జీవితాలు నాశనం కావాలా, పిల్లలు నాశనం కావాలని చెప్పేసి రకరకాలుగా కుయుతులు పడుతుంటారు. అలాంటి దుర్మార్గ పనులు చేసినప్పుడు అంట ఆయుస్సు దేవుడు మధ్యలో తీసేచ్చాడంట. హార్ట్ అటాకులు, అదేవిధంగా రకరకాల జబ్బులు ఎందుకు వస్తాయి చాలామందికి? దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు, చేరాని పనులు చేసినప్పుడు, బుద్ధిహీనంగా తిరిగినప్పుడు అంట మనకేమవుతుందంటే దీర్ఘాయువు కరువైపోతుంది. మన కాలము రాకమునిపే మనం చనిపోతామంట. ఎప్పుడండి? బుద్ధిహీనంగా తిరిగినప్పుడు, అన్యాయపు పనులు చేసినప్పుడు, అపవిత్రమైన కార్యకలాపాలు చేసినప్పుడు అంట దేవుడిచ్చిన ఆయుస్సు రాకమునిపే, తీరకమునిపే అంట మన జీవితాలు పతనమైపోతాయి. యోబు చూడండి, ఎంత న్యాయవంతుడంటే, ఎంత నీతివంతుడంటే, దీర్ఘాయువు ఆయనకు 2 ఇచ్చాడు దేవుడు. 70 సంవత్సరాలు అయితే దేవుడు ఆయనకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడమ్మా? 140 సంవత్సరాలు ఇచ్చాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనము చదివితే, అటు తరువాత యోబు 140 సంవత్సరాలు బతికి తన కుమారులను కుమారుల కుమారుల కుమారులను 4 తరముల వరకు చూసి అటు పిమ్మట వృద్ధి యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. హల్లెలూయా. దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకు దేవుడు దీర్ఘాయువు ఇస్తాడంట. యోబుకి ఎలా ఇచ్చాడంటే, ఆయన ఎంతో భయం అండి, ఎంతో భక్తి దేవుడు అంటే. చెడుతనాన్ని విసర్జించిన వాడని ఇందాక చదివిన వాక్యం. ఊజు దేశంలో ఆయనటువంటి మనిషే లేడంట.
ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. చెడుతనం అనేది తలలేకుండా రానియాడు ఆయన. అలాంటి యోబు జీవితాన్ని దేవుడు కొన్ని రోజులు శ్రమ పెట్టిన తర్వాత 140 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనకు దేవుని ఎందుకు భయం ఉందనుకోండి, మందిరం కూడా ఎలా ఉంటామండి, మనం వెనుక కూర్చొని సెల్లొత్తుకుంటూ కూర్చున్నట్టు నిద్రపోతుంటాం. కొంతమంది అప్పుడే బేడుకోతారు, వాక్యం స్టార్ట్ అయినప్పుడే బేడుకోతారు అందరు. కీర్తనగాడు అంటాడు కదా, 118వ కీర్తన 50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చింది, నా పాదాలకు దీపమయ్యా అంట. వాక్యం అంటే దేవుడు. యోహాను సువార్త 1 నుంచి చదివితే ఆ దేవుని మాటలు మనకి ఏమైపోతున్నాయమ్మా, ఎక్కసమైపోతున్నాయి. ఇప్పుడు 9 అయింది, 9:30 వరకు చెప్పినా అనుకోండి, మీకేమవుతుంది, మీకు వెక్కసమవుతుంది. నెక్స్ట్ వారం నుంచి రాను ప్రార్థన. ఆ పిల్లోడు 9కి ఇచ్చాడు, 9:30కి ఇచ్చాడు, రాను. చాలామంది నన్ను అప్పుడు ఇంటికి తిరిగి పిలిచండి, ఇప్పుడు ఎందుకు పిలిచలేకపోతే టైం సెట్ అవ్వడం లేదు, అన్ని వెళ్ళ సెట్ చేసుకునేసరికి టైం సరిపోతుంది. అప్పుడు చాలామంది అన్నారు, వాళ్ళు ఒక్కరో ప్రార్థనకు రాలే, ప్రార్థనకు రండి అమ్మా, ఎందుకంటే నా బాధ్యత, దేవుడిచ్చి నా బాధ్యత. ఏదో గ్రామంలో అందరూ వచ్చే ఈ నుంచి 6 దాకా కూర్చుంటే ఇన్ని కానుకలు వచ్చాను కానీ పిలిచేది, అందరికీ వాక్యం వినబడాలా, నా గ్రామంలో అందరూ రక్షణ పొందాలని చెప్పేసి అన్ని ఇంటింటికి తిరిగి పిలిచిన. కొందరు అన్నారు, ఏంది 10 వరకు పెడతామంట, నువ్వు ఎవరు వచ్చారని. నేను 10 వరకు ఎప్పుడు పెట్టినాము, అయినా నువ్వు ఎప్పుడు వచ్చినావు ఒక్కనే, చెప్పినారులే పక్కింటలు వచ్చినారు అని. మరి స్పీకర్లో 4 వరకు మెరమని ఉంటాం కదమ్మా, డ్యాన్స్ బై డ్యాన్స్. ఏంది అప్పుడే అయిపోయిందా, 3 గంటల సినిమా అప్పుడే అయిపోయిందా, ఎంత బాగుందిరా. వాక్యం గంట ఎంతసేపు చెప్తారా వాక్యం కదండి. దేవుని మాటలు చాలా మందికి ఏమైపోతాయి, వికసం అవుతున్నాయి. నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు కనుక దేవుని మాటలు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ రాకడ దినాలలో మనం ఇంకా దీవెనలు ఆశీర్వాదం ఉరుకుతున్నాం అనుకో, ఈ లోకంలో దీవెనలు, పరలోకాన్ని దీవెనలు చేర్చవండి, పరలోకాన్ని మన పరిశుద్ధతను తీర్చేది. హల్లెలూయా. ఎవరు నీతిమంతులుగా యథార్థమంతంగా ఉంటారో వారేది పరలోకాన్ని చేర్చబడేది. మొదటి రాకడలో యేసయ్య పాపుల కొరకు వచ్చాడు, రెండవ రాకడ ఎలా కొరకు వస్తాడమ్మా, పరిశుద్ధుల కొరకు వచ్చాడు. మేఘ వాహనుడే అంట, ఆర్భాటముతో భయంకరుడే వచ్చాడట ఆయన. అప్పుడు మొదటి రాకలో పశువుల పాకలో పుట్టి ఏమి చేతగాక పిల్లాడి వల్ల పుట్టాడు. రెండవ రాకలంట ఆయన మహా వేండ్రముతో వచ్చాడంట, గర్జించ సింహం వల్ల వస్తాడు, పరిశుద్ధుల కొరకు వస్తాడంట. కనుక మనం ఈరోజు చెడుతనాన్ని విసర్జించి, పాపాన్ని విసర్జించి, మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో ఇప్పుడు మనకు దీర్ఘాయువు కలుగుతుందండి. దీర్ఘాయువు అంటే ఏదో మంచంలో ఉండి మనము లేవలేక కూర్చోలేక మన కాలకృత్యాలు మంచంలో తీర్చుకుంటూ ఉండే దీర్ఘాయువు కాదండి. దేవుడిచ్చే దీర్ఘాయువు ఎలా ఉంటుందో తెలుసా? చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7వ వచనం. దేవుడిచ్చే దీర్ఘాయువు ఎలా ఉంటుందో ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి ఏం లేదమ్మా, దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఎప్పుడంట? చనిపోయినాకంట. చనిపోయేంత వరకు అంట మోసేకి ఏం లేదమ్మా, చూపు తక్కువ కాలేదంట. ఈరోజు 25 సంవత్సరాలు యవనస్తులు స్పెషల్ కట్టుకున్నారు, చూపు లోపం. కారణం ఏమంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఫ్రెండ్స్తో కలిసి పార్కులకు సినిమాలకు పోతాం కానీ మందిరానికి వెళ్ళాం మనం. దేవుడు ఎట్టించాడు నీకు చూపు? మోసే కంట 120 సంవత్సరాలు వచ్చినా కానీ ఏం తగ్గలేమ్మా, చూపు తగ్గలే, శరీరం సత్వ తగ్గలే. కొండ ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. మన మెట్లెక్కలే దిగలేము. ఇప్పుడు కింద నుంచి లాజార్ కిందికి రాటారు కొంతమంది, పైకి రాయాలి. ఏడెక్కుతావులే, కాళ్ళ నొప్పులు రాయకి. మీకు అందరికీ నేను కనపడతానమ్మా తేటగా? అందరు చెప్పాలి, మీకు అందరికీ నేను తేటగా కనపడుతున్నానా? హల్లెలూయా. నేను నల్లంగా వేసుకున్నాను కాదు, హల్లెలూయా. అందరు చెప్పాలా? దేవుడు మీకు అందరికి చూపించాడు, హల్లెలూయా. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గిపోతుంది. కానీ అంట మోషేకు 120 సంవత్సరాలు వచ్చిన శరీరం సత్వ తగ్గలేదంట. మోకాల నొప్పులు వచ్చినాయి. ఆయన ఆడ మోకాలు నమ్ముతాం. ప్రార్థన రాయ కూర్చున్నట్టు ఒక తల్లి అంటది,
మోకాళ్ళ నొప్పులు ఆడ కూర్చుంటావులే, అరుగు మీద గంటల కొద్ది కూర్చుంటాయి, మళ్ళా టీవీల ముందు గంటల కొద్ది కూర్చుంటాయి కదండి. లోకంలో ఏదైనా సర్కస్ ఏదైనా కట్టారనుకోండి, మన బడికాడ రాత్రి 12 వరకు కూర్చుంటాం. కూర్చోమ్మా, నిద్రే రాదు అప్పుడు, ఏందో నిద్రే రాదు అప్పుడు. వీటికి వచ్చేందో దేవుని కాడికి ఉరుకు పాటలుగా జోల పాటలు ఎక్కడ దేవుని వాక్యం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఒక నిద్రపోయి చనిపోయాడు. ఐతూకు పౌలు ప్రసంగం చెప్తుంటే 3 అంతస్తుల నుంచి కింద పడినాడు. అంటే మీరందరూ పనికి వచ్చారు, మీరు నిద్రపోతారు, నేను అర్థం చేసుకోగలను, మీ గురించి కాదు. 10 నుంచి కింద పడినాడు. కింద పడితేనే పౌలు పరిగెత్తుకుంటూ పోయి ప్రార్థన చేసినాడు. ఐతూకు అంటే పేరుకు అర్థం అదృష్టవంతుడు. మరి ఆయన అదృష్టవంతుడే కాదు, పౌలు లేకపోయింటే దురదృష్టవంతుడే. మా మందిరంలో వాక్యం చెప్తుంటే ఈట గోడ కొట్టుకుంటారు, ఒకరు కిందికి పోతుంది. నేను చెప్తాను, అమ్మ మా కింద పడితే కొట్టుకుంటా, బండ కొట్టుకుంటా. మళ్ళీ ఇంటికి పోతే ఆ చర్చికి ఎందుకు పోయినావు, ఆ చర్చికి పోతే ఇలాగే జరుగుతుందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అంటారు. తల్లి లేయమంటే లేపితే మళ్ళీ బాగుంటుంది, తర్వాత ఎమ్మడే మళ్ళీ స్టార్ట్. కనుక మనం దేవుని సహాయం ఎలా ఉండాలంటే భయముతో భక్తితో ఉండాలంటే. ఒకవేళ ఏందో వాక్యం చెప్పేటప్పుడు ఆన్నే ఫోన్ మాట్లాడుతుంటాడు, గీరుకుంటాడు. ఎంతసేపు అయిపోతే పోదాం రా ఇంటికి. మీరు అనుకున్నారా ఇప్పుడు అయిపోతే పోవాలా, పొద్దున నాటేనికి పోవాలా, డ్యూటీకి పోవాలా, ఆటోకి పోవాలా, పొద్దున మళ్ళీ కాలేజీకి స్కూల్కి పోవాలా కదమ్మా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఒక్క దినం గడుపుతుంట 1000 దినముల కన్నా శ్రేష్టమైనదంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, సంపూర్ణమైన ఆశీర్వాదాలను బైబిల్ ఇంకా స్పష్టంగా చెప్తాది. యెహోవా మందిరములో వర్ధిల్లుతామంట. మనము మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలా మనం. కనుక దేవుని ఎవరైతే భయభక్తులు ఉంటారో వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయువు దయచేస్తాడు. చెప్తా పక్కన వాళ్ళ చూసి, తల్లి నీకు దీర్ఘాయువు దేవుడు దయచేయను గాక. దీర్ఘాయువు శత్రువైనా చెప్పు, మధ్యలో చచ్చిపోవాలని చెప్పొద్దు. దీర్ఘాయువు దేవుడు దయచేయను గాక. మీ అందరికీ దేవుడు దీర్ఘాయువు దయచేయను గాక. హల్లెలూయా. శుద్ధ 4వ మాట త్వరగా ఒక 2 మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 14:26 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము గలదంట. హల్లెలూయా. 4వ మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు అంటే ధైర్యం వస్తుందంట. మనకి చిన్న చిన్న దానికి భయపడం, చిన్న చిన్న సమస్యలకు కృంగిపోం. మనం చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న రోగాలు వచ్చి మనము పడిపోం, కృంగిపోం. ధైర్యం వస్తాయి మనకు. ఎందుకంటే దేవుడు అంట మనకు ఆశ్రయముగా, దుర్గముగా, కోటగా, ప్రొటెక్షన్గా ఉంటాడంట, మన చుట్టూ ఉంటాడంట. ఇంకా బాగా చదివితే కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ అంట ఆయన దేవుని దూత కావలిగా ఉండి వారు రక్షిస్తాడంట. దావీదు ఎంతటి వాడండి? హానోకిట్రా, అల్లరి పిల్లోడు, హానోకిట్రా, అల్లరి కేరా పడ్డాస్ నా కొడుకే అట్రా. హానోకు దావీదు నీ పేరు ఈరోజు నుంచి హానోకు మార్చుకో. దావీదు. నేనెవరండి? గొల్యాత్. ప్రస్తుతానికి గొల్యాత్ 40 దినాల నుంచి ఇశ్రాయేలు ప్రజల మీదకి సవాలు విసురుతున్నారు. రారా, ఎవడున్నాడో మగోడు మీలలో, గుడారంలో మీలో ఎవరున్నారో రండి, మీరు నేను తేల్చుకుందాం, ఈరోజు నన్ను చంపేవాడు ఎవరంటే రండి అని చెప్పేసి సవాలు విసురుతుంటే అంతటి బలవంతుడు బెన్యామీను గోత్రంలో ఆయన అంత సౌందర్యవంతుడు, బలవంతుడు ఎవరు లేరంట. సౌలే గుడారంలో దాపెట్టుకున్నాడు. అంతటి యుద్ధసూరుడు, 6 అడుగుల పైగా ఆజానుభావుడు. ఆ రోజు 6 అడుగులు అంటే ఇప్పుడు 12 అడుగులు పైనే. అంతటి బలవంతుడు, బాల్యం నుంచి యుద్ధ నైపుణ్యం గలవాడు. గొల్యాతు నేనెప్పుడు ఎదుర్కోవాలని చెప్పేసి భయపడి సౌలు గుడారం దాపెట్టుకుంటే పిల్లవాడు దావీదు తెచ్చి సున్నది వందని వీడంతారా ఏమన్నాడు? సున్నది వందని వీడంతా, ఇప్పుడే మన తల తెగ నరుకుతా అని చెప్పేసి కర్ర తీసుకొని పోయినాడు. ఎట్టంటే ఒకసారి ఆలోచన, వీడే కర్ర తీసుకుని నా మీదకి వచ్చాడు అనుకోండి, నేనేమన్నా కుక్కనారా, నేనేమన్నా పిల్లినా, నా మీదకి కర్ర తీసుకుని వచ్చినావు కదండి అంటా మనమా? ఇప్పుడు మీ ఇంట్లో నీ కూతురు అనేది అనుకోండి, ఏదైనా ఎదురు చెప్తే, నాకు నన్ను కొట్టి నా కడుపునే నాకు ఎదురు చెప్తాను
అని చెప్పేసి ఏం చేస్తామమ్మా, ఎమ్మడే చెంపకేసి కొడతాం. ఆయన గొల్లాందుకు ఈగో హట్ అయిపోయింది. వర్ర వీడు జాన లేడు, నన్ను చంపుతా అని చెప్పి కర్ర తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడమ్మా? కర్ర. అవతల గొల్లాదు చూస్తే ఫుల్ ప్యాకప్ అయి వచ్చాడు, పై నుంచి కింద వరకు. ఇక్కడ శిరస్త్రాణం ఉంది, అదేవిధంగా ఈ కవచం ధరించుకున్నాడు, అదేవిధంగా పెద్ద పెద్ద ఏమంటారు పాదరక్షకాలు నడుము దగ్గరికి ఫుల్ ప్యాకప్ అయి వచ్చినాడు. దావీదు వచ్చి కర్ర తీసుకొని పోయాడు. కర్ర దేనికోసం తీసుకుపోతాము? పామును చంపనీకునో, కుక్కను కొట్టనీకునో. మా కొంతమంది జ్ఞానవంతులు కొట్టాలు జరిగినప్పుడు కర్రలు తెచ్చుకుంటారు. కానీ దావీదు ఏం చేశాడు? గొల్యాతును చంపడానికి తీసుకుపోయాడు. చదువుదాం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనం. 17వ అధ్యాయం 43వ వచనం. త్వరగా. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదు చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతును నా ఫిలిస్తీయుడు దావీదుతో అనేను. తర్వాత 46 వచ్చి చదువుక. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎవరిది అమ్మా యుద్ధము? దేవుందే యుద్ధము. ఈరోజు నీ జీవితంలో ఎంతటి స్థితి ఉన్నా, ఎంతటి శ్రమ ఉన్నా, ఎంతటి శోధన ఉన్నా, ఎంతటి పరిస్థితి ఎదురైనా కానీ నువ్వు కూడా ఏం చేయాలంటే యుద్ధము యెహోవాదే, నాది కాదు, నా దేవుంది యుద్ధము. ఆయన పేరిట నేను ఆనబెట్టి బయలుదేరుతానని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళండి, ఖచ్చితంగా దావీదుకు విజయం ఇచ్చినట్టు మీకు కూడా విజయం ఇస్తాడు. హల్లెలూయా. దావీదు ధైర్యం ఏమంటే దేవుడు, నా ధైర్యం దేవుడే రా గొల్యాతు అన్నాడు. ఒక్క రాయితో చంపేస్తాను నిన్ను అన్నాడు. ఒక్క రాయితో కొడితే వెంటనే చనిపోయాడు. ఆ రాయే క్రీస్తు. హల్లెలూయా. ఆ కర్రనే క్రీస్తు. హల్లెలూయా. మోషే చేతులు ఏముంది? మా కర్ర. కర్రతో 10 అద్భుతాలు చేసినాడు, ఎర్ర సముద్రాన్ని తీల్చినాడు. ఈరోజు మన చేతులు ఏముంది? బైబిల్ ఉందేమో అందరి చేతులలో. బైబిల్ లేకుండా చెప్పండి, బైబిల్ నా దగ్గర నుంచి ఇస్తా. కొన్ని తెచ్చినాయి అక్కడ మందిరం దగ్గర నుంచి బైబిల్, ఎవరికైనా లేకుండా ఇద్దామని. ఈరోజు మన వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. ఆనాడు దావీదు చేతులు ఉన్న కర్ర ద్వారా దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడు, మోషేకు విజయాన్ని ఇచ్చాడు. సొలొమోను చేతుల్లో గాడిద దౌడెముక ఉంది, 1000 మందిని చంపినాడు. ఈరోజు మన ధైర్యం ఏమైందంటే దేవుడే ఉండాలి ధైర్యం. అప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా దేనికి భయపడం. రోగం వచ్చే కొంత ఊరిగా భయపడుతుంటారు. కొంచెం ఉప్పు ఎక్కువైనా అయ్యా బీపీ వచ్చాను, కొంచెం చక్కెర ఎక్కువైనా షుగర్ వచ్చాను. కొంతమందికి ఏది తినాలన్నా భయమే. కొంతమంది చీకలో పోవాలంటే భయం, రాత్రిపూట భయమే కదమ్మా. ఇప్పుడు ఇదే రాత్రి 10 గంటలప్పుడు మెట్ట దగ్గరికి వెళ్ళి రండి, ఒక్కరంటే వెళ్ళొచ్చారా? అయ్యా మబ్బుకు మేము భయపడమే, ధైర్యం ఉంటుంది. దొంగలు ఉంటారు. దేవుడంట మనకు పిరికితనం ఆత్మీయ లేదండి, ఇంద్రియ నిగ్రహం శక్తి గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. తిమోతి 2వ పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయము. దేవుడు ఎవరికి పిరికితనమేలే, ఆయన ధైర్యవంతుడు. మనము కూడా ధైర్యంగా జీవించాలి. లోకంలో శ్రమలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. దావీదంట శ్రమ నాకు మేలాయని అంటాడు. శ్రమలంట మనకేం చేస్తాయి? మేలు చేస్తాయి. నాకైతే సేవలోకి వచ్చాక ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇంటి వారి దగ్గర నుంచి, ఇరుగు పొరు వారి దగ్గర నుంచి, బయటి వారి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి ఎన్నో అవమానాలు. నేను అనుకుంటా, ప్రభువా ఒక చోట నన్ను అవమానపరిచినామంటే నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. ఒక చోట నాకు శ్రమ ఇచ్చామంటే ఆ శ్రమలో నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అవన్నీ ఓర్చుకుంటూ కృపి ప్రభు అని అడుగుతాను. పౌలు అదే అడిగాడు కదండి, ఇంత రోగం ఉంది నా కడుపులో, ముమ్మారు మొరపెట్టా, నువ్వు వినవే ప్రభువా, స్వస్థపరచవా నన్ను. సరే స్వస్థపరచకపోయినా ఏమిలే, నీ కృపి నాకు అన్నాడు. నీ కృప జీవం కన్నా ఉత్తమైన. హల్లెలూయా.
కనుక ఈరోజు దేవుని యందు నువ్వు భయము భక్తి ఉంటే ధైర్యం ఇస్తాడు దేవుడు నీకు. జీవితంలో భయపడవు నువ్వు. కొంతమంది కుటుంబ యజమాని చనిపోయాడు అనుకోండి, పిల్లల పరిస్థితి ఏమిటాయి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఆడదాన్ని నేను ఎలా ఈ కుటుంబాన్ని ఇదాలా అని భయపడే వాళ్ళు ఉన్నారండి చాలా. పిల్లల భవిష్యత్తు గురించి దేని గురించి భయపడవద్దు అన్నాడు యేసయ్య. చింత యావత్తు నా మీద మోపన్నాడు. కనుక ఈ రాత్రి మీకు అందరికి దేవుడు ధైర్యం అనుగ్రహించును గాక, తిరిగి తన ఆత్మ తీసివేయను గాక. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. 5వ మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు ఉంటే అంట మనకు ఐశ్వర్యం ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, గౌరవం ఇస్తాడంట, జీవం ఇస్తాడంట. ఏమిస్తాడమ్మా? ఐశ్వర్యము, ఘనత, పేరు ప్రతిష్టలు, జీవము, ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికయ్యా అంటే దేవునందు భయభక్తులు ఉన్న వారికి. సొలొమోనుతో అంటాడు, శత్రు ప్రాణాలు అడుగుతావు అనుకున్నా, డబ్బు అడుగుతావు అనుకున్నా, ఐశ్వర్యం అడుగుతావు అనుకున్నా, ఇవేమి నువ్వు అడగలేదు, నీకు జ్ఞానం ఇస్తున్నా. నువ్వు అడగకపోయినా కానీ ఏమంటండి, నువ్వు అడగకపోయినా ఇస్తా అన్నాడు దేవుడు. చదువుదా అన్నమాట. సమూయేలు గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11-13 చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11-13. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును అనుగ్రహించు, వివేకము అనుగ్రహించుమని నువ్వు అడిగితివి. నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. చూడండి, మంచి మాట కదా. అడగకపోయినను దేవుడు ఇచ్చాడంట. ఎవరికండి? సొలొమోను మహారాజుకి. అడగకపోయినా ఐశ్వర్యము, ఘనత, గౌరవము, ప్రేమ, ప్రతిష్ట అన్ని ఇచ్చాడు. సీబా దేశపు రాణి పరిగెత్తు కూడా వచ్చింది. ఎవరై జ్ఞానవంతుడు, ఎవరై ఘనుడు, ఎవరై ఇంత ఐశ్వర్యవంతుడు, ఎవరై ఇంత పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ తల్లి. సీబా దేశం నుంచి వచ్చింది రాణి. నలుదిక్కులో ఉన్న ప్రతి ఒక్క రాజు వచ్చినాడు. కారణం ఏమిటంటే ఆయన దేవుడు కనపరిచినాడు. హల్లెలూయా. ఆయన పేరు ప్రతిష్టలు దిగంతముల వరకు వ్యాపించాయి. ఈరోజు నీకు దేవుడు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, సంపద ఇవ్వాలన్నా, పేరు ప్రతిష్టలు ఇవ్వాలన్నా, నేను అంటాను శాంతి సమాధానం ఇవ్వాలన్నా కానీ దేవుని యందు భయభక్తులు ఉంటేనే మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఎంతటి ఘనత అండి సొలొమోను మహారాజుకి. చిన్న వయసులోనే దావీదు గారికి అలాంటి ఘనత ఇచ్చాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోకి, ఏసేపు చెప్తేనే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏదైనా కానీ చేయాలా. అంతటి ఘనత స్థానంలో, అంతటి గొప్ప స్థానంలో, పేరు ప్రతిష్ట గల స్థానంలో ఏసేపును కూర్చోబెట్టాడు. కారణం ఏమిటంటే దేవుడు యందు భయభక్తులు ఉన్నాడు. ఈరోజు నీవు నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు అంటే దేవుడు నీకు సంపాదన ఇచ్చాడు. దేవుడి ఆర్థికంగా నేను అభివృద్ధి చేస్తాడు. దేవుడి నీ సమస్యలు తీరుస్తాడు. దేవుడి నీ బాధలు తీరుస్తాడు. దేవుడు నీకు పేరు ప్రతిష్టలు, ఎక్కడ అవమానం కలిగింది అక్కడ ఏమంటా దేవుడు ఘనపరుస్తాడంట. నేను ఇందుకు ప్రతిగా పూదండ వేస్తానన్నాడు. కారణం ఏమంటే దేవుని యందు మనం భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదండి, భక్తి ఉండాలా. కొంతమంది భయం ఉండదు దేవుడు అంటే, కానీ భక్తి ఉండదు. కొంత భక్తి ఉంటే కానీ భయం ఉండదు. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబానికి దేవుడు ఘనత ఇస్తాడంట. ఆ కుటుంబానికి దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. ఆ కుటుంబానికి గౌరవం ఇస్తాడు. చాలా మందికి సమాజంలో గౌరవం ఉండదు. మరి వాళ్ళ వల్ల కావచ్చు, వాళ్ళ కుటుంబీకుల వల్ల కావచ్చు, ఏదో ఒక విధంగా గౌరవం కోల్పోయి ఉంటారు. సమాజంలో బంధువుల దగ్గర అగౌరవమే, అవమానమే. దేవుడంట నా యందు భయభక్తులుండు,
నీకు ఐశ్వర్యం ఇస్తానయ్యా, నేను ఘనపరుస్తాను, ఎక్కడ పడిపోయినావు అక్కడ నిలబెడతాన్నాడు. యెఫ్తాను ఎక్కడ పడిపోయాడు అక్కడ నిలబెట్టినాడు. దావీదు ఎక్కడ పడిపోయాడు వాళ్ళందరూ అన్నల ముందు చేతులు కట్టుకున్నాడు. దావీదు వచ్చండి ఒకసారి ఊహించుకొని ఎట్టండి ఇమాజినేషన్. 7 మంది నిలబడి దావీదు వస్తున్న చేతులు కట్టుకున్నారు ఇలా. అంత ఘనత కారణం ఏమిటి? గొర్రెలు కాసుకున్నప్పుడు దావీదు పాపం చేయలేదు. అంత భయభక్తి కలిగి జీవించాడు కనుక దావీదు పేరంట భూ దిగంతముల వరకు ఉంటుందంట. అంతటి ఘనత ఇచ్చాడండి దేవుడు. నాకు ఆ మాటలు చెప్తుంటే ఒళ్ళు పులకరించింది, అంత వైబ్రేషన్ వచ్చింది. హల్లెలూయా. దేవుని యందు మనమందరం భయభక్తులుంటే ఇలాంటి ఆశీర్వాదం మనందరికి దయచేస్తాం. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చదువుదాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడును? మొదటి వచనం చదువుక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులోని యెహోవా మిమ్మును ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదు, నీ పిల్లల నీవు చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి చివరి మాట, దేవుని అందట ఎవరైతే భయభక్తులు ఉంటారో వాళ్ళ చేతుల కష్టాజితాన్ని అంటే వాళ్ళు అనుభవిస్తారు. నెలపన్నా మీరు కష్టపడి జీతం తీసుకొని నీవు నీ పిల్లలు తినకపోతే వడ్డీ వ్యాపారాలకు వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎంత బాధ కదా. నెలంతా కష్టపడి పని చేసి ఉదయం నుంచి రాత్రికి పొలంలో పని చేసి ఉదయం నుంచి రాత్రికి ఆటో కొట్టి చివరికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో నీవు నీ పిల్లలు అది అనుభవించకపోతే ఎంత బాధ, ఎంత దీనస్థితి కదా. ఆ వడ్డీలకు అదేవిధంగా ఆ అప్పు కొట్టడానికి వెళ్ళిపోతుంటుంది అంతా. మరి దేవుడు ఏమంటున్నాడు? నా యందు భయభక్తులు ఉంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావన్నాడు. హల్లెలూయా. తర్వాత అంట నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. ద్రాక్షవల్లి అంటే ఎవరమ్మా? యేసయ్య. ఆ తండ్రి వ్యవసాయకు నేను ద్రాక్షవల్లి అన్నాడు. యేసయ్య మాదిరి ఉంటామంట మనం. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు ఉన్నప్పుడు ఆయన ద్వారా ఉండి తర్వాత అంట మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారంట. భోజనపు బల్ల అంటే దేవుని యొక్క సన్నిధానంలో మన పిల్లలు దేవుని మార్గంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము దేవుని యొక్క సన్నిధానంలో మన పిల్లలు జీవిస్తారంట. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మనం ఎక్కడి నుంచి అమ్మా? సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పిల్లలు మనం చూస్తామంట, మనందరికి దేవుడు సమాధానం ఇస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైనా అంటే దేవుడు మనం భయభక్తులు కలిగి ఉండాలంట. అప్పుడే మనకి ఇలాంటి అన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఊరికి నన్ను ఆస్వాదించాయి అని చెప్పేసి సోమవారం నుంచి శనివారం దాకా మనం పాపం చేసి ఇష్టానుసారంగా జీవించామనుకోండి, దేవుడు ఆస్వాదించాడు. దేవుడు ఆస్వాదిస్తాడు. దానికి ఒక చిట్టం ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, ఒక ఆజ్ఞ ఉంటుంది, ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఊరికి ఎవరు ఆస్వాదించబడరు కదండి. రోజంతా మనము ఇష్టానుసారంగా జీవించి దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటాడు, ముందు నీ బ్రతుకును మార్చుకోయాలి. మనం మారితేనే మన బ్రతుకులు మారేది. మనం మారినంత వరకు మన బ్రతుకులు మారవండి. సంసోనుకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మారలే సంసోను. చివరికి శత్రుకోటలో చనిపోయాడు. ఏసేపు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కనుక అంచెలంచెలు ఎరిగి పైన కూర్చున్నాడు, ప్రధానమంత్రి అయినాడు. ఫలించిన కొమ్మ ఆయన పేరు. ఏం పేరండి? ఫలించిన కొమ్మ. కనుక మనందరికీ దేవుడు భయభక్తులు గల ఆత్మ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని మాటలు కొన్నిసార్లు మనకు గుండెలు కుచ్చుకోవచ్చు, బాధ పెట్టవచ్చు. దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను కొట్టు సుత్తె వంటిది కాదా అంట. కనుక ఆ మాటలను విన్నావు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో సూటిగా తేటగా మాట్లాడినాడు.
యెహోవా యందు భయభక్తులు కలవాడికి జ్ఞానం అనుగ్రహిస్తానన్నాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆయన వంటి జ్ఞానవంతుడు పూర్వీకులలో ఎవడు లేడు, అంటే తర్వాతను ఎవడు లేడు. కనుక జ్ఞానం కొద్దిగా అంటే దేవుని అడగమంటున్నాడు.